గోదావరి పుష్కరాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వారం క్రితం రాజమండ్రి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కర పనులు పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లు, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులపై అధికారులను ప్రశ్నించారు. దీంతో ఈరోజు సీఎం ఏర్పాటు చేసిన సమీక్షకు ప్రాధాన్యం పెరిగింది. ఈరోజు అధికారుల నుంచి నాణ్యత, పనుల లోపాలపై సీఎం చంద్రబాబు వివరణ తీసుకోనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీహరి. వారం క్రితం చూస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఇప్పుడు ఈరోజు సీఎం చంద్రబాబు అంటే పుష్కర ఏర్పాట్లపై వేగం పెంచే విధంగా ప్రణాళిక ఏమైనా రచిస్తున్నారా? అసలు ఎంతవరకు వచ్చాయనుకోవచ్చు పనులు? ఖచ్చితంగా సతీష్, ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 నాటికల్లా గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏదైతే ముందస్తు ప్రణాళికలు, ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. అంటే ప్రధానంగా పునరుద్ధరణ పనులు ఏవైతే ఘాట్లన్నిటినీ కూడా పరిశీలించడం తర్వాత నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేగవంతం చేసి పుష్కరాల నాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటన్నిటికీ తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పని, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా అక్కడ పుష్కరాలకు సమయంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది పునరుద్ధరణ పనులు. అయితే ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్లి అక్కడ పుష్కరాల సంబంధించిన ఘాట్లు, నిర్వహణ, వాటి ఏర్పాట్లు వీటన్నిటిపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే పుష్కర ఘాట్ల ఈ పనులు ఏవైతే జరుగుతున్న పనులునే వాటన్నిటి పట్ల కూడా కొంత తీవ్ర అసంతృప్తిని అయితే ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. దాంతో పాటు పుష్కర ఘాట్ల నాణ్యత పైన అధికారులను కూడా అక్కడే ప్రశ్నించారు. ఆ నాణ్యత సరిగా లేదు అంటూ కూడా. అయితే దీంతో ఈ రోజు సీఎం చంద్రబాబు, అంటే ఎప్పుడు సీఎం చంద్రబాబు పుష్కర పైన ఎప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు గత 5-6 నెలల నుంచి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నాణ్యత లోపం ఏదైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా నేడు అధికారులతో అయితే సీఎం చంద్రబాబు సమీక్ష చేపడతారు. దీంతో పాటు ఆ నాణ్యత ఏదైతే లేని పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా వెంటనే మరోసారి అధికారులంతా కూడా దాన్ని పర్యవేక్షించి దానిపైన శాఖాపరమైన వివరణ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు అయితే అధికారులు కోరనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.